Welcome to AACE. Let us start explanation for vocabulary day 16. Let us start with the first question, right? First question మనకి డైరెక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. So below each sentence there are 5 pairs of words denoted by numbers A, B, C, D and E. Find out which pair of words can be filled up in the blanks in the sentence in the same sequence to make the sentence grammatically correct and meaningfully complete. అంటే మనకి fill in the blanks క్వశ్చన్ వచ్చింది. మనకి 2 blanks ఉన్నాయి. ఆ 2 blanks మనకి ఆప్షన్స్ లో ఉన్న వర్డ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో సీక్వెన్స్ అంటే ఇక్కడ ఏదైతే బ్లాంక్ సీక్వెన్స్ ఉందో అదే సీక్వెన్స్ ఈ వర్డ్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అది మనకి గ్రామటికల్ గా కరెక్ట్ గా ఉండాలి, మీనింగ్ఫుల్ గా కంప్లీట్ గా ఉండాలి. రైట్, లెట్ us ఆన్సర్ దిస్ వన్. రైట్, సో ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఈ పర్టికులర్ బ్లాంక్స్ లో మనకు వచ్చే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. రైట్, లెట్ us సీ దిస్. రైట్, మనకి ఇక్కడ ఏమొచ్చింది, మనకి సెవరల్ ప్లాట్స్. ఓకే, నార్మల్ గా మనకి సెవరల్ ప్లాట్స్, మనకి ప్లాట్ అంటే మనకి చాలా మీనింగ్స్ ఉండొచ్చు. రైట్, మనకి ఇక్కడ ప్లాట్ అంటే మనకి ఒక కాన్స్పిరసీ అనే మీనింగ్ ఉందండి. ఏముంది మనకి? కాన్స్పిరసీ అని మీనింగ్ ఉంది. ఇంకో మీనింగ్ ఏముందంటే ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాము? టెలివిజన్ గురించి మాట్లాడుతున్నాం. రైట్, సో టెలివిజన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి ప్లాట్ అంటే ఏమైందంటే స్టోరీ లైన్ అయిద్దండి. ఏమైంది మనకి? స్టోరీ గురించి మాట్లాడితే దాన్ని కూడా ఏమనొచ్చు మనం? ప్లాట్ అనొచ్చు. అలా కాకుండా నార్మల్ గా ప్లాటింగ్ అంటే మీనింగ్ ఏంటి? కాన్స్పిరసీ. ఓకే, ఇక్కడ మనకి టెలివిజన్ ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి కాన్స్పిరసీ అనే మీనింగ్ రాదండి. ఏ మీనింగ్ వస్తుంది? స్టోరీ అనే మీనింగ్ వస్తుంది, స్టోరీ లైన్స్. కాబట్టి ఇక్కడ ఏముంది? సెవరల్ స్టోరీ లైన్స్ డాష్ ఇన్ వేరియస్ టెలివిజన్ ఎపిసోడ్స్. సో స్టోరీ లైన్స్ ఏమవుతాయో చూద్దాం. రైట్, మనకి ఫస్ట్ అయినా మనకి ఇది సెవరల్ ఎపిసోడ్స్ కానీ, సెవరల్ ప్లాట్స్ కానీ, అంటే సెవరల్ స్టోరీ లైన్స్ కానీ దాన్ని ఏమనుకోవచ్చు మనం? సబ్జెక్ట్ అనుకోవచ్చు. రైట్, సబ్జెక్ట్ తర్వాత మనకి ఏం రావాలి? వర్బ్ రావాలి. ఏం రావాలి మనకి? వర్బ్ రావాలి. మనకి ఇది సెవరల్ ప్లాట్స్ వర్బ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఆబ్జెక్ట్ రావాలి కదా. ఆప్షన్ లో ఒకసారి చూడండి. రైట్, ఆప్షన్ లో ఎక్కడైనా మనకి ఆబ్జెక్ట్ ఉందా? ఆబ్జెక్ట్ లేదు. రైట్, అన్నింటిలో మనకి ఏముందంటే కన్కరెంట్లీ చివరేముంది? ఎల్వై, కన్సిక్వెంట్లీ చివరేముంది? ఎల్వై, రిపీటెడ్లీ చివరేముంది? ఎల్వై, ఫ్రీక్వెంట్లీ చివరేముంది? ఎల్వై, వైలెంట్ చివరేముంది? ఎల్వై. ఎప్పుడైనా సరే మనకి ఒక పర్టికులర్ యాడ్జెక్టివ్ కి చివర ఎల్వై వచ్చిందంటే ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుందండి. ఏమవుతుంది? యాడ్వర్బ్. కన్కరెంట్ యాడ్జెక్టివ్ కన్కరెంట్లీ యాడ్వర్బ్. ఓకే, కాన్సిక్వెంట్ యాడ్జెక్టివ్ కాన్సిక్వెంట్లీ యాడ్వర్బ్. ఓకే, సో రిపీటెడ్ యాడ్జెక్టివ్ రిపీటెడ్లీ యాడ్వర్బ్. సో ఫ్రీక్వెంట్ యాడ్జెక్టివ్ ఫ్రీక్వెంట్లీ ఈజ్ యాడ్వర్బ్. సో వైలెంట్ ఈజ్ యాడ్జెక్టివ్ వైలెంట్లీ ఈజ్ యాడ్వర్బ్. అంటే అన్ని కూడా మనకి యాడ్వర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం రావాలంటే యాడ్వర్బ్. సో ఈ కాన్సెప్ట్ గా మీరు సో చేయగలిగితే మీరు డైరెక్ట్ గా విత్ ఇన్ సెకండ్స్ లో మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే దర్ ఇస్ ఎ లాజిక్. మీకు ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇవి మిస్ కాకూడదు, ఎందుకంటే లాజిక్ బేస్డ్ క్వశ్చన్స్. రైట్, సో మనకి ఏం రావాలి? మనకి ఆప్షన్ లో ఎక్కడ కూడా మనకి సెకండ్ బ్లాంక్ లో ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఆబ్జెక్ట్ మనకి ఏంటి? నౌన్ ఉండాలి. కానీ సెకండ్ బ్లాంక్ మనకి సెకండ్ వర్డ్ అనేది ఎక్కడైనా నౌన్ ఉందా? నౌన్ లేదు. అన్ని ఏమున్నాయి? యాడ్వర్బ్. కాబట్టి ఖచ్చితంగా ఏం రావాలి? యాడ్వర్బ్ రావాలి. అంటే వెర్బ్ తర్వాత మనకి ఏం లేదు? ఆబ్జెక్ట్ లేదండి. వెర్బ్ తర్వాత ఏం లేదు? ఆబ్జెక్ట్. మనకి ఎప్పుడైనా సరే వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ లేకపోతే ఆ వెర్బ్ ఏమవుతుందంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుందండి. ఏమవుతుంది? ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ వెర్బ్ ఏమై ఉండాలంటే మనకి ఇంట్రాన్సిటివ్ వర్బ్ అయి ఉండాలండి. ఏమై ఉండాలి మనకి? ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఈ కాన్సెప్ట్ కానీ మీకు తెలిస్తే సో డైరెక్ట్ గా మీకు ఆన్సర్ తీసుకోవచ్చు అండి. ఓకేనా, సో లాజిక్ మళ్ళీ ఒకసారి చూడండి. మనకి ఏముంది? సెవరల్ ప్లాట్స్ అనేది మనకి ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. తర్వాత మనకి ఏమొచ్చింది? వెర్బ్ రావాలి. వెర్బ్ తర్వాత మనకి ఆబ్జెక్ట్ వచ్చిందా? ఆబ్జెక్ట్ రాలా. ఆబ్జెక్ట్ బదులు ఏమొచ్చింది? మనకి యాడ్వర్బ్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ యాడ్వర్బ్ వచ్చింది. వెర్బ్ తర్వాత మనకి ఆబ్జెక్ట్ లేకపోతే ఆ వెర్బ్ ని ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటామండి. కాబట్టి ఫస్ట్ వచ్చే వెర్బ్ మనకి ఏమై ఉండాలి? ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అయి ఉండాలి. రైట్, ఆప్షన్ లో చూడండి. ఆప్షన్ మనకి ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఎక్కడ వచ్చింది? మనకి ఇక్కడ స్క్రీన్ అనేది ట్రాన్సిటివ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? సో వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఓకేనా, సో స్క్రీన్ అనేది మనకి ట్రాన్సిటివ్ వర్బ్, టెలివైజ్ అనేది మనకి ట్రాన్సిటివ్ వర్బ్, అక్కర్ మనకి ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఎగ్జిబిట్ ట్రాన్సిటివ్ వర్బ్, డెమోన్స్ట్రేట్ ట్రాన్సిటివ్ వర్బ్. కాబట్టి ఇచ్చిన 5 వర్బ్స్ లో ఒకే ఒకటి మనకి ఏముందంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఉందండి. అదేముందంటే అక్కర్. అక్కర్ అనేది ఒకటి మాత్రమే ఇంట్రాన్సిటివ్ వర్బ్, రిమైనింగ్ అనేది ట్రాన్సిటివ్. కాబట్టి మనకి రావాల్సింది మనకి ఏంటి? ఇంట్రాన్సిటివ్ వర్బ్. కాబట్టి రైట్, సో మీరు ఏం చేయాలంటే ఆన్సర్ ని అక్కర్ రిపీటెడ్ ని ఆన్సర్ గా తీసుకోవాలి. అంటే స్ట్రైట్ అవే విత్ ఇన్ సెకండ్స్ లో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఏమైందంటే మనకి సెవరల్ ప్లాట్స్ అక్కర్ ఫ్రీక్వెంట్లీ అంటే మనకి ఫ్రీక్వెంట్లీ అవ్వచ్చు, రిపీటెడ్లీ అనొచ్చు. రైట్, సో రిపీటెడ్ గా అక్కడ అవుతున్నాయి. రైట్, ఇన్ వేరియస్ టెలివిజన్ ఎపిసోడ్స్. ఇక్కడ మనకి ప్లాట్స్ అంటే ఏమనుకున్నాం? అక్కడ కాన్స్పిరసీ కావచ్చు, ఇంకోటి ఏం కావచ్చు? స్టోరీ లైన్ కావచ్చు. ఇక్కడ మనకి టెలివిజన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది? మనకి స్టోరీ లైన్. కాబట్టి సెవరల్ స్టోరీ లైన్స్ అక్కర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ వేరియస్ టెలివిజన్స్ అనొచ్చు, లేదంటే అక్కర్ రిపీటెడ్లీ ఇన్ వేరియస్ అనొచ్చు, లేదంటే అక్కర్ ఇంకేం రాదు. రైట్, ఓన్లీ రిపీటెడ్లీ ఫ్రీక్వెంట్లీ మాత్రమే వస్తుంది. రైట్, ఎందుకంటే సో రిపీటెడ్ గా వస్తుందని చెప్పి ఈ రెండు రావచ్చు, ఫ్రీక్వెంట్లీ రావచ్చు, రిపీటెడ్. ఇప్పుడు ఫస్ట్ బ్లాంక్ మాత్రం ఏం రావాలి? అక్కరే రావాలి, ఎందుకంటే అదేంటిది? ఇంట్రాన్సిటివ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ట్రాన్సిటివ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ అంటే అనేది మీకు చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే,
ఇక్కడ మీకు ఒక టూ వర్బ్స్ నేను చెప్తాను చూడండి, రైట్? ఇలా ఉందనుకోండి, కిల్డ్ అనే వర్బ్ ఉందనుకో, కిల్డ్. ఓకే, డైడ్ అనే వర్బ్ ఉందనుకోండి, కిల్డ్, డైడ్. సో ఈ వర్బ్స్ మనకి చూద్దాం, రైట్? మనకి టూ స్టేట్మెంట్స్ రాస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రైట్? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే వీరప్పన్ గురించి మాట్లాడుతున్నామండి, వీరప్పన్. ఇలా అనుకోండి, రైట్? వీరప్పన్ కిల్డ్. ఓకే, వీరప్పన్ డైడ్. వీరప్పన్ కిల్డ్, వీరప్పన్ డైడ్. ఓకే, ఇలా తీసుకున్నాం అనుకోండి, రైట్? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? వీరప్పన్ గురించి మాట్లాడు. ఇక్కడ కూడా మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? వీరప్పన్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? ఇక్కడ వీరప్పన్ కిల్డ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ మనకి? వీరప్పన్ కిల్డ్ ఏమనొచ్చు మనం? ఎలిఫెంట్స్ అనొచ్చు. ఏమనొచ్చు మనం? ఎలిఫెంట్స్. వీరప్పన్ కిల్డ్ ఎలిఫెంట్స్. అప్పుడు మనకి వీరప్పన్ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. కిల్డ్ ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. ఎలిఫెంట్స్ ఏమవుతుంది? డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుందండి. అప్పుడు ఏమైందంటే వీరప్పన్ కిల్డ్ ఎలిఫెంట్స్. అప్పుడు మనకి ఈ వర్బ్ ఏమవుతుందంటే ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుందండి. ఈ వర్బ్ ఏమవుతుంది మనకి? ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, వీరప్పన్ కిల్డ్ ఎలిఫెంట్స్. వీరప్పన్ కిల్డ్ ఎలిఫెంట్స్ అంటే వీరప్పన్ ఏం చేశాడు? ఎలిఫెంట్స్ ని చంపేశాడు. కాబట్టి కిల్డ్ ఏమవుతుంది? ట్రాన్సిటివ్ వర్బ్. ఎందుకు ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది? సో కిల్డ్ తర్వాత మనకి ఏమొచ్చిందంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది, రైట్? అలా కాకుండా వీరప్పన్ డైడ్. సో తర్వాత మనకి ఏమైనా డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుందా? సపోజ్ ఇలా ఉందనుకోండి, డైడ్ ఎన్కౌంటర్ అన్నాం అనుకోండి, డైడ్ ఎన్కౌంటర్ అన్నాం అనుకో, లేదా ఎన్ ఎన్కౌంటర్, డైడ్ ఎన్ ఎన్కౌంటర్. ఇలా అనొచ్చా మనం? వీరప్పన్ డైడ్ ఎన్ ఎన్కౌంటర్ అనొచ్చా? అనలేం. మధ్యలో ఏం రావాలి? ఇన్ రావాలి. వీరప్పన్ డైడ్ ఇన్ ఎన్ ఎన్కౌంటర్ అంటాం. ఏమంటాము? వీరప్పన్ డైడ్ ఇన్ ఎన్ ఎన్కౌంటర్. అంటే డైడ్ తర్వాత మనకి ఏం రావట్లేదు? డైరెక్ట్ ఆబ్జెక్ట్ రావట్లేదు. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటామండి. ఏమంటాము? ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఈ లాజిక్ మీకు గుర్తుండాలి, రైట్? అంటే ఎప్పుడైనా సరే మనకి వర్బ్ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తే అది ఏమవుతుంది? ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. వర్బ్ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాకపోతే అది ఏమవుతుంది? ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుందండి. ఏమవుతుంది? ఇంట్రాన్సిటివ్. కాబట్టి కిల్డ్ అనేది మనకి ఏ వర్బ్? ట్రాన్సిటివ్ వర్బ్. డైడ్ మనకి ఏ వర్బ్? ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఎందుకంటే కిల్డ్ తర్వాత మనకి ఏమొచ్చింది? డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది. డైడ్ తర్వాత మనకి ఏం రాలేదు? డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాలేదు. డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ట్రాన్సిటివ్, రాలేదు కాబట్టి ఇంట్రాన్సిటివ్, రైట్? ఇప్పుడు మనకి ఈ లాజిక్ చూద్దాం, రైట్? మనకి ఎప్పుడైనా సరే మనకి ట్రాన్సిటివ్ వర్బ్స్ కి మాత్రం మనకి ఏముంటుందంటే ప్యాసివ్ వాయిస్ ఉంటుందండి. ఏముంటుంది మనకి? ప్యాసివ్ వాయిస్. సపోజ్ ఇక్కడ వీరప్పన్ చంపాడు అంటున్నాం, రైట్? ఇక్కడ మనకి ఏముంది? వీరప్పన్ చచ్చాడు అంటున్నాం, రైట్? ఇక్కడ మనకి వీరప్పన్ చంపబడ్డాడు అన్నాం అనుకోండి, దాన్ని ఎలా చెప్పాల్సి ఉంటుందంటే వీరప్పన్ వాజ్ కిల్డ్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? వీరప్పన్ వాజ్ కిల్డ్ అని చెప్పాలి, రైట్? సో లేదంటే సింపుల్ గా ఏం చెప్పొచ్చు మనం? వీరప్పన్ డైడ్ అని చెప్పొచ్చు. వీరప్పన్ వాజ్ వీరప్పన్ డెడ్, వీరప్పన్ డైడ్, డిఐఈడి. వీరప్పన్ డైడ్. లేదంటే దీన్ని ఇంకోలా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే వీరప్పన్ వాజ్ డెడ్ అని చెప్పొచ్చు. వాజ్ డెడ్. దీస్ ఆర్ ద త్రీ పాసిబిలిటీస్, రైట్? మళ్ళీ ఒకసారి చూడండి, మనకి ఏముంది? వీరప్పన్ వాజ్ కిల్డ్, వీరప్పన్ డైడ్, వీరప్పన్ వాజ్ డెడ్ అన్నప్పుడు మనకి ఈ డెడ్ అనేది ఏమవుతుందంటే యాడ్జెక్ట్ అవుతుందండి. దీని గురించి మీరు worry అవ్వద్దు, రైట్? ఇక్కడ మనకి బీ ఫామ్ ఉంది కదా అని చెప్పి దీన్ని వెర్బ్ గా తీసుకోకూడదు. దీని మనకి ఇది యాడ్జెక్ట్. ఇది పక్కన పెడితే మనకి ఇక్కడ ఏమొచ్చిందో చూడండి, వీరప్పన్ వాజ్ కిల్డ్, వీరప్పన్ డైడ్. వీరప్పన్ చంపబడ్డాడు, వీరప్పన్ చచ్చాడు అన్నప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది? మనకి బీ ఫామ్ ప్లస్ V3 రావాలి. ఏం రావాలి మనకి? బీ ఫామ్ ప్లస్ V3. ఇక్కడ మనకి బీ ఫామ్ ప్లస్ V3 ఏమైనా వచ్చిందా? రాలా. అంటే మనకి ఎప్పుడైనా సరే ట్రాన్సిటివ్ వర్బ్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుందంటే బీ ఫామ్ ప్లస్ V3 వస్తుందండి. ఏమొస్తుంది? బీ ఫామ్ ప్లస్ V3. సో ఇక్కడ వీరప్పన్ చంపబడ్డాడు అన్నప్పుడు మనకి ఏమొస్తుంది? బీ ఫామ్ ప్లస్ V3 రావాలి. ఎప్పుడు? ఇది ట్రాన్సిటివ్ వర్బ్ అయితే. ఈ లాజిక్ పెట్టుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఆ క్వశ్చన్ మీరు డైరెక్ట్ గా ఆన్సర్ చేసేయచ్చు, రైట్? మళ్ళీ ఒకసారి చూడండి, ఎప్పుడైనా సరే మనకి వర్బ్ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటే ఏమవుతుంది? మనకి ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేకపోతే ఏమవుతుంది? ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. మనకి ట్రాన్సిటివ్ వర్బ్ మనకి ఏముంటుంది? ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. ఇంట్రాన్సిటివ్ వర్బ్ మనకి ఏముండదు? ప్యాసివ్ వాయిస్ ఉండదు, రైట్? సో ఎగ్జాంపుల్ మనకి ఏంటి? వీరప్పన్ వాజ్ కిల్డ్ అంటాము, అంటే చంపబడ్డాడు అంటాము. సో వీరప్పన్ డైడ్ అంటాము, చచ్చాడు అంటాము. అంతేగాని ఇక్కడ వీరప్పన్ వాజ్ డైడ్ అని చెప్పలేము మనం. వీరప్పన్ వాజ్ డైడ్ అనకూడదు. కానీ ఏమనొచ్చు? వీరప్పన్ వాజ్ డెడ్ అని చెప్పొచ్చు. డెడ్ అన్నప్పుడు మనకి ఏంటిది? వెర్బ్ కాదు, మనకి ఇదేంటిది? యాడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ మనకి ఈ వర్బ్ ట్రాన్సిటివ్ వెర్బ్ ఒకవేళ యూజ్ చేస్తే అది ఎందులో యూజ్ చేయాలి? అది ప్యాసివ్ వాయిస్ లో యూజ్ చేయాలండి. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి, రైట్? ఇప్పుడు ఈ లాజిక్ తో మనం ఏం చేయొచ్చు అంటే ఆ స్టేట్మెంట్స్ మనం కరెక్ట్ కాదో చెప్పేయచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇవి చూద్దాం, రైట్? ఇక్కడ కూడా మనకి ఏం రావాలి? సో ఇంట్రాన్సిటివ్ వెర్బ్ రావాలి. ఎందుకు ఇంట్రాన్సిటివ్ వెర్బ్ రావాలి? ఆప్షన్ లో ఎక్కడ కూడా ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఎందుకు రావాలంటే ఎక్కడ కూడా మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఏం రావాలి? ఇంట్రాన్సిటివ్ వెర్బ్ రావాలి, రైట్? ఇప్పుడు మనకి చెక్ చేద్దాం, అంటే మనకి ఫస్ట్ వర్డ్ ఏముంది? మనకి స్క్రీన్. సో ఇప్పుడు సపోజ్ మనకి స్క్రీన్ అంటే మనకి కొన్ని మీనింగ్స్ ఉంటాయండి. ఆ మీనింగ్స్ చూద్దాం, రైట్? అంటే ఎగ్జాంపుల్స్ రాస్తే దట్ ఈస్ బెటర్. ఎలా ఉందనుకోండి, ఎయిర్పోర్ట్ చెకింగ్, రైట్? ఎయిర్పోర్ట్ చెకింగ్ ఆఫీసర్స్, ఓకే,
స్క్రీన్ ఎవ్రీ బాక్స్ ఇలా అన్నాం అనుకోండి. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఏముందండి? ఎయిర్పోర్ట్ చెకింగ్ ఆఫీసర్స్ స్క్రీన్ ఎవ్రీ బాక్స్ అన్నక్కడ మనకి స్క్రీన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎగ్జామిన్ అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ స్క్రీన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? ఎగ్జామిన్. సో ప్రతి బాక్స్ వాళ్ళు చెక్ చేస్తారు లేదా, అలా చెక్ చేయడాన్ని ఏమంటామంటే స్క్రీన్ అని వచ్చండి. ఏమనొచ్చు మనం? స్క్రీన్. మళ్ళీ చూడండి, ఎయిర్పోర్ట్ చెకింగ్ ఆఫీసర్స్ స్క్రీన్ ఎవ్రీ బాక్స్. ప్రతి బాక్స్ ఏం చేస్తారు? వాళ్ళు స్క్రీన్ చేస్తారు. అన్నప్పుడు మనకి ఇక్కడ స్క్రీన్ వెర్బ్ కదా, వెర్బ్ తర్వాత డైరెక్ట్ గా మనకి ఏమొచ్చింది? డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చిందా లేదా? సో వెర్బ్ తర్వాత మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చిందంటే ఇది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? స్క్రీన్ అనేది ఏమవుతుందంటే మనకి ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుందండి. ఏమవుతుంది? ట్రాన్సిటివ్ వెర్బ్. ఇక్కడ ఇది ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ చూద్దాం. రైట్, ఇలా ఉందనుకోండి. రైట్, ప్రసార భారతి. సో ప్రసార భారతి స్క్రీన్డ్ ద ప్రోగ్రామ్ అన్నాం అనుకోండి. ఎవరు? మనకి ప్రసార భారతి. ప్రసార భారతి ఏం చేశారు? స్క్రీన్ ద ప్రోగ్రామ్ ఏం చేశారు? స్క్రీన్ చేశారు. ప్రసార భారతి ప్రోగ్రామ్ స్క్రీన్ చేసిందని మీనింగ్ ఏంటి? సో టెలివైజ్ చేసిందని చెప్పి. ఓకేనా? సో మనకి బ్రాడ్కాస్టింగ్ అంటారు కదా, బ్రాడ్కాస్ట్. అలా బ్రాడ్కాస్ట్ చేసినా కానీ మనం ఏమంటామంటే స్క్రీన్ అంటామండి. ఏమంటాం మనం? స్క్రీన్. ఇక్కడ కూడా మనకి స్క్రీన్ తర్వాత మనకి ఏమొచ్చింది? డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది. రైట్, అంటే ఇక్కడ మనకి స్క్రీన్ అన్నప్పుడు ఎగ్జామిన్ అన్నప్పుడు కూడా మనకి ఏమొచ్చింది? డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ మన స్క్రీన్ అన్నప్పుడు ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది? డైరెక్ట్ ఆబ్జెక్ట్. రైట్, ఇక్కడ స్క్రీన్ అంటే మీనింగ్ ఏంటి? సో బ్రాడ్కాస్ట్ అనే మీనింగ్ వస్తుంది. వస్తుంది మనకి బ్రాడ్కాస్ట్. ఇంకో మీనింగ్ చూద్దాం. రైట్, సో ఇలా ఉందనుకోండి. థర్డ్ వన్, హెర్ హెయిర్ రైట్ స్క్రీన్డ్ హెర్ ఫేస్. ఓకే, ఇలా అన్నాం అనుకోండి. రైట్, హెర్ హెయిర్ స్క్రీన్ హెర్ ఫేస్ అన్నప్పుడు ఆమె హెయిర్ ఏం చేసిందంట? ఆమె ముఖం కనిపించకుండా కవర్ చేసిందని చెప్పి, హైడ్ చేసిందని. అలా హైడ్ చేయడానికి కూడా ఏమంటామంటే మనం స్క్రీన్ అంటామండి. ఏమంటాము? స్క్రీన్. ఇక్కడ స్క్రీన్ అంటే మీనింగ్ ఏంటి? హైడ్ ఆర్ కవర్. అన్నప్పుడు కూడా మనకి ఏమొచ్చిందంటే స్క్రీన్ తర్వాత మనకి ఏమొచ్చింది? డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చిందా లేదా? అంటే ఈ విధంగా మనకి స్క్రీన్ కి మనకి ఏ మీనింగ్స్ ఉన్నాయి? 3 మీనింగ్స్ ఉన్నాయి. రైట్, ఫస్ట్ మీనింగ్ ఏంటి? మనకి ఎగ్జామిన్. సెకండ్ మీనింగ్ మనకి ఏంటి? బ్రాడ్కాస్ట్. థర్డ్ మీనింగ్ మనకి ఏంటి? హైడ్. మనకి ఇక్కడ ఎగ్జామిన్ అన్నా, బ్రాడ్కాస్ట్ అన్నా, హైడ్ అన్నా అన్నిటి తర్వాత మనకి ఏమొస్తుంది? డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. అన్నిటి తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది అంటే మనకి ఇది ఏమవుతుంది? ట్రాన్సిటివ్ వెర్బ్. కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. రైట్, సో మనకి ట్రాన్సిటివ్ వెర్బ్ అయితే ఖచ్చితంగా ఏం చేయాలి? మనం ఎలిమినేట్ చేయాలి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ చూద్దాం. రైట్, నెక్స్ట్ మనకి ఏముంది? టెలివైజ్డ్. ఏముంది మనకి? టెలివైజ్. సో టెలివైజ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి బ్రాడ్కాస్ట్. సేమ్ ఇలా ఉంది అనుకోండి. రైట్, సంథింగ్ ఏదో TV9 హ్యాస్ డిసైడెడ్ టు టెలివైజ్ ద ప్రోగ్రామ్ అన్నాం అనుకోండి. ఓకేనా? TV9 హ్యాస్ డిసైడెడ్ టు టెలివైజ్ ద ప్రోగ్రామ్. ఇక్కడ టెలివైజ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి బ్రాడ్కాస్ట్. సో తర్వాత టెలివైజ్ వెర్బ్ కదా, వెర్బ్ తర్వాత మనకి ఏమొచ్చింది? డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది కదా. వెర్బ్ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ట్రాన్సిటివ్ అయితే ఇంట్రాన్సిటివ్ అయితే ట్రాన్సిటివ్ వెర్బ్. అంటే టెలివైజ్ కూడా మనకి ఏంటి? ట్రాన్సిటివ్ వెర్బ్. కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే మనకి కావాల్సిన మనకి ఏంటి? ఇంట్రాన్సిటివ్ వెర్బ్. కాబట్టి స్క్రీన్ ఎలిమినేట్ చేయొచ్చు, టెలివైజ్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది? అక్కర్. ఇప్పుడు అక్కర్ అంటే చూద్దాం. రైట్, అక్కర్ అంటే మనకి ఏ మీనింగ్స్ వస్తాయి? రైట్, కొన్ని స్టేట్మెంట్స్ రాస్తాం చూడండి. ఎలా ఉందనుకోండి. ద యాక్సిడెంట్ occurred at 9 p.m. Okay, the accident occurred at 9 p.m. ఇక్కడ occurred అంటే మీనింగ్ ఏంటి? హ్యాపెన్. occurred అంటే మీనింగ్ ఏంటి? హ్యాపెన్. అక్కడ మీనింగ్ ఏంటి? హ్యాపెన్. ఇక్కడ అక్కడ తర్వాత మనకి ఏమైనా డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చిందా? రాలా. మనకి ఏమొచ్చింది? ప్రిపోజిషన్ వచ్చింది. ప్రిపోజిషన్ వస్తే కాదు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తేనే ట్రాన్సిటివ్ అవుతుంది. ఇక్కడ మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాలేదు కాబట్టి ఇది ఏమవుతుంది? మనకి ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుందండి. ఏమవుతుంది? ఇంట్రాన్సిటివ్. మనకు కావాల్సింది కూడా మనకి అదే కదా, ఇంట్రాన్సిటివ్ కదా. కాబట్టి ఏమవుతుంది? మనకి అక్క. ఇది ఒక మీనింగ్. రైట్, నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ చూద్దాం. సో ఇలా ఉందనుకోండి. రైట్, మినరల్స్ నేచురల్లీ రైట్ అక్కర్స్. అక్కర్ మినరల్స్ అంటాం కాబట్టి అక్కర్, ఓన్లీ అక్కర్. మినరల్ నేచురల్లీ అక్కర్ ఇన్ రాక్స్ అన్నాం అనుకోండి. ఓకేనా? మినరల్స్ నేచురల్లీ అక్కర్ ఇన్ రాక్స్. ఇక్కడ అక్కర్ అంటే మీనింగ్ ఏంటంటే టు బి ఫౌండ్ అని. ఓకేనా? టు బి ఫౌండ్, వాటిలో కనిపిస్తాయి అని చెప్పి. ఓకేనా? సో మనకి ఇక్కడ స్టోన్స్ లేదంటే రాక్స్ లో మనకి ఏముంటాయి? మినరల్స్ ఉంటాయండి. రాక్స్ లో ఏముంటాయి? మనకి మినరల్స్. ఇలా చెప్పొచ్చు. మినరల్స్ నేచురల్లీ అక్కర్ ఇన్ రాక్స్. ఇక్కడ మనకి అక్కర్ అంటే మీనింగ్ ఏంటి? టు బి ఫౌండ్. ఇక్కడ కూడా మనకి అక్కర్ అన్నప్పుడు వెర్బ్ తర్వాత మనకి ఏమొచ్చిందంటే ఇన్ వచ్చిందండి. ప్రిపోజిషన్ వచ్చింది. ఏమొచ్చింది? మనకి ప్రిపోజిషన్. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది? ఈ కంటెక్స్ట్ లో కూడా మనకి ఏమవుతుందంటే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఏమవుతుంది? ఇంట్రాన్సిటివ్ వెర్బ్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ లో కూడా మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాలేదు, సెకండ్ స్టేట్మెంట్ లో కూడా మనకి ఏం రాలేదు? డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాలేదు. కాబట్టి ఏమైతే మనకి ఇంట్రాన్సిటివ్ వెర్బ్. లేదంటే ఇంకో స్టేట్మెంట్ రాస్తాం చూడండి. ఇలా ఉందనుకోండి. ఇట్ అక్కర్డ్
టు మీ దట్ he was the culprit. Okay, culprit ఇలా ఉందనుకోండి రైట్. ఇట్ అక్కర్ టు మీ దట్ హీ వాజ్ ద కల్పిట్ అంటే మీనింగ్ ఏంటంటే వాడు కల్పిట్ అని చెప్పి నాకు అనిపించింది, నా మైండ్కి అలా అనిపించింది అంటున్నాం అనుకోండి రైట్. అప్పుడు కూడా మనం ఏమంటామంటే అక్కర్డ్ అంటామని రైట్. ఇక్కడ కూడా అక్కర్ తర్వాత మనకి ఏమొచ్చింది, టు అనే ప్రిపోజిషన్ వచ్చింది కానీ ఏం రాలేదు, ఆబ్జెక్ట్ రాలేదు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాలేదు. కాబట్టి ఈ కంటెక్స్ట్ లో కూడా మనకి ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్. కాబట్టి ఇక్కడ మనకి అక్కర్ మనకి ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో మనకి స్క్రీన్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్ ఎందుకంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. టెలివైజ్ మనకి ఏంటి, ట్రాన్సిటివ్ వర్బ్ ఎందుకంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. కానీ అక్కర్ అనేది మనకి ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఎందుకంటే ఏం రావట్లేదు మనకి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాలేదు, ఏమొస్తుంది, ప్రిపోజిషన్ వస్తుంది రైట్. సో ప్రిపోజిషన్ వచ్చినా కానీ మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాకపోతే అది ఏమవుతుందంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. కాబట్టి అక్కడ మనకి ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్. నెక్స్ట్ మనకి ఏం చూద్దామంటే ఎగ్జిబిట్ టు డెమోన్స్ట్రేట్ చూద్దాం రైట్. రెండింటికి సేమ్ మీనింగ్. ఎగ్జిబిట్ అన్న డెమోన్స్ట్రేట్ అన్న మీనింగ్ ఏంటి, షో. ఇలా ఉందనుకోండి, షీ డెమోన్స్ట్రేటెడ్, ఓకే, లేదంటే ఎగ్జిబిటెడ్, ఏదైనా కానీ ఓకే. షీ డెమోన్స్ట్రేటెడ్ హర్ స్కిల్స్, ఇలా ఉందనుకోండి రైట్. షీ ఎగ్జిబిటెడ్ గ్రేట్ మెంటల్ ఫార్టిట్యూడ్, ఏదైనా సరే ఓకేనా. మెంటల్ ఫార్టిట్యూడ్ మీనింగ్ ఏంటంటే సో మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే దాన్ని ఏమంటామంటే ఫార్టిట్యూడ్ అంటామండి రైట్. ఆమె మెంటల్గా స్ట్రాంగ్గా ఉంది, అవి ఏం చేసింది, చూపించింది, ఆ లక్షణాలని చూపించింది, ఆ క్యారెక్టర్ని చూపించింది రైట్. అదేవిధంగా డెమోన్స్ట్రేట్, ఇక మనకి డెమోన్స్ట్రేట్ అన్నా లేదంటే ఎగ్జిబిట్ అన్నా తర్వాత మనకి ఏమొస్తుంది, హెర్ స్కిల్స్ అనేది మనకి ఏంటి, డైరెక్ట్ ఆబ్జెక్ట్. గ్రేట్ మెంటల్ ఫార్టిట్యూడ్ అన్న మనకి మీనింగ్ ఏంటి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ రైట్. అంటే డెమోన్స్ట్రేట్ తర్వాత కూడా మనకి ఏమొస్తుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఎగ్జిబిట్ తర్వాత కూడా మనకి ఏమొస్తుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్. రెండు వెబ్స్ తర్వాత కూడా మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. కాబట్టి ఇవేమైతే మనకి ట్రాన్సిటివ్ వెబ్స్ అయితే, కానీ మనకు కావాల్సిన మనకి ఏంటి, ఇంట్రాన్సిటివ్ వెబ్. కాబట్టి ఈ విధంగా మనకి ఇచ్చిన 5 వెబ్స్ లో ఏంటవి, స్క్రీన్ అనే వర్బ్ ఉంది, సో టెలివైజ్ అనే వర్బ్ ఉంది, ఎగ్జిబిట్ అనే వర్బ్ ఉంది, డెమోన్స్ట్రేట్, ఇవన్నీ కూడా మనకి ఏంటి, ట్రాన్సిటివ్ వెబ్స్. ఎందుకంటే వాటి తర్వాత ఏమొస్తున్నాయి, మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ మనకి అక్కర్ అనేది మనకి ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఎందుకు, దాని తర్వాత ఏం రావట్లేదు, మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ రావట్లేదు. కాబట్టి మనకు కావాల్సింది కూడా డైరెక్ట్ ఆబ్జెక్టే. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, అక్కర్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం నేర్చుకున్నామంటే స్క్రీన్ అంటే ఏ మీనింగ్ నేర్చుకున్నాం. స్క్రీన్ అంటే ఒక మీనింగ్ ఏంటి, ఎగ్జామిన్, ఒక మీనింగ్ ఏంటి, ఎగ్జామిన్. ఎయిర్పోర్ట్ లో ఏం చేస్తారు, బ్యాగ్స్ ని స్క్రీన్ చేస్తారు, అంటే అక్కడ ఏం చేస్తారు, చెక్ చేస్తారు. అలా చెక్ చేయడం ఏమంటాం మనం, స్క్రీన్. ఇంకో మీనింగ్ ఏంటంటే కవర్ లేదంటే హైడ్, ఓకే. సో ముఖాన్ని కప్పుకుంటే, కవర్ చేసుకుంటే దాన్ని కూడా ఏమనొచ్చు మనం, స్క్రీన్ అనొచ్చు. ఏమనొచ్చు మనం, స్క్రీన్. అంటే ఈ విధంగా ఎగ్జామిన్ కూడా స్క్రీన్ అంటాము. అదేవిధంగా మనకి ఏంటి, సో కవర్ లేదంటే హైడ్ ని కూడా మనం ఏమంటామంటే స్క్రీన్ అంటామండి. ఏమంటాం మనం, స్క్రీన్. ఈ విధంగా మనకి మల్టిపుల్ మీనింగ్స్. ఏ మీనింగ్ తీసుకున్నా కానీ మనకి ఏమొస్తుంది, ట్రాన్సిటివ్ వస్తుందా, ఇంట్రాన్సిటివ్ వస్తుందా, ఇంట్రాన్సిటివ్ వస్తుంది, ఓకేనా. సో ట్రాన్సిటివ్ వస్తుంది రైట్. స్క్రీన్ మనకి ఏమొస్తుంది, ట్రాన్సిటివ్. ఎందుకంటే మన తర్వాత ఏమొస్తుంది, మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. కాబట్టి ట్రాన్సిటివ్ కాబట్టి ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి. ఈ విధంగా మనకి ఇలా ఎలిమినేట్ చేసి మనం మిగిలింది మనకి ఏంటి, అక్కర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. నౌ లెట్ us go for the next question. Let us answer second question, okay. Second question మనకి డైరెక్షన్స్ ఏమున్నాయో చూద్దాం రైట్. ఇన్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో ఏ సెంటెన్స్ ఈస్ గివెన్ విత్ 2 blanks in each. Corresponding to each question, 2 columns are given with 3 words in each column. Find out which combination of words from the 2 columns will perfectly fit into the blanks to make the sentence contextually correct and meaningful. అంటే మనకి ఏమడిగారంటే మనకి అగైన్ మనకి ఏంటి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్. ఓకే, 2 blanks ఉన్నాయి. ఆ 2 blanks లో ఫిల్ చేయడం కోసం మనకి ఏమి ఇచ్చారంటే 2 columns ఇచ్చారు. ఆ 2 columns నుంచి మనం ఏం చేయాల్సి ఉంటుంది, వర్డ్స్ ని మనం పిక్ చేసుకోవాల్సి వస్తుంది, ఓకేనా. లెట్ us answer this one. సో ఏముందో చూడండి, when you begin to plan and ration one dash of your life, it automatically will have an effect on the other dash of your life, making us sustainable beings in multiple ways. Okay, so మొత్తానికి అయితే మనకి when you begin to plan and ration one dash of your life, ఇక్కడ కూడా మనం దేని గురించి మాట్లాడుతున్నాము, లైఫ్ గురించి మాట్లాడుతున్నాము. ఓకే, ఇక్కడ కూడా దేని గురించి మాట్లాడుతున్నాము, లైఫ్. అంటే మనకి ఈ 2 blanks లో వచ్చేవి ఏమై ఉండాలంటే మనకి సినోనిమ్స్ అయి ఉండాలండి. ఏమైనా మనకి సినోనిమ్స్. సో లైఫ్ యొక్క సంథింగ్, ఇక్కడ కూడా లైఫ్ యొక్క సంథింగ్ అన్నప్పుడు రెండింటి మనకి ఏం రావాలి, సినోనిమ్స్ రావాలి. ఆబ్వియస్గా మనకి ఆప్షన్లో ఎక్కడైతే మనకి సినోనిమ్స్ వస్తాయో అవే మన ఆన్సర్స్ అండి. సో డైరెక్ట్గా చేసేయచ్చు రైట్. ఇక్కడ కూడా ఏమంటున్నాను, లైఫ్ యొక్క సంథింగ్ ఏదో ఒకటి రైట్. ఇక్కడ కూడా లైఫ్ యొక్క సంథింగ్ కాబట్టి అది కూడా వన్ అంటున్నాం, అదర్ అంటున్నాం, వన్ అదర్. కాబట్టి రెండు దేని గురించి మాట్లాడుతున్నాము, ఒకే థింగ్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి మనకి ఏం రావాలంటే సినోనిమ్స్ రావాలి. కాబట్టి ఎక్కడైతే మనకి సినోనిమ్స్ ఉంటాయో అవే మన ఆన్సర్ రైట్. ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వర్డ్ మనకి ఏముందో చూడండి, ఫెకేడ్. మనకి ఫెషేడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫాల్స్ అపియరెన్స్ అంటామండి. ఏమంటాం మనం, ఫాల్స్ అపియరెన్స్.
ఫెషిడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఫెషిడ్ అంటే మీనింగ్ ఏంటి? ఫాల్స్ అపియరెన్స్, రైట్? నెక్స్ట్ మనకి ఏమని చూడండి, ఆస్పెక్ట్. నార్మల్గా ఆస్పెక్ట్ అంటే ఏం చెప్పొచ్చు అంటే మనం ఫీచర్ అని చెప్పొచ్చు అండి. ఆస్పెక్ట్ అంటే ఏం చెప్పొచ్చు మనం? ఫీచర్. ఇంకేం చెప్పొచ్చు అంటే మనకి సైడ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? సైడ్. ఇంకేం చెప్పొచ్చు అంటే మనకి ఫేసెట్ అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అండి? ఫేసెట్. ఇలా చూడండి, రైట్? ఆస్పెక్ట్ అంటే ఏం చెప్పొచ్చు మనకి? సెవరల్ ఆస్పెక్ట్స్ అంటాం కదా. సెవరల్ ఆస్పెక్ట్స్ అంటే మీనింగ్ ఏంటంటే సెవరల్ ఫీచర్స్ అని చెప్పొచ్చు, సెవరల్ సైడ్స్ అని చెప్పొచ్చు, సెవరల్ ఫేసెట్స్ అని చెప్పొచ్చు, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది? ఎక్స్పోజర్. సో మనకి తెలిసిందే కదా మనకి ఎక్స్పోజర్ అంటే ఏంటి మనకి? నో, రైట్, కవర్ ఆర్ నో ప్రొటెక్షన్. దాన్ని ఏమంటాం మనం? ఎక్స్పోజర్, రైట్? ఇప్పుడు మనకి ఏమున్నాయి మనకి? ఫెషిడ్ అంటే మీనింగ్ ఏంటి? ఫాల్స్ అపియరెన్స్, రైట్? ఆస్పెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఫీచర్ కావచ్చు, సైడ్ కావచ్చు, లేదంటే ఫేసెట్ కావచ్చు. ఎక్స్పోజర్ అంటే మీనింగ్ ఏంటి? నో కవర్ ఆర్ నో ప్రొడక్షన్. ఇవి మనకి మీనింగ్స్. నెక్స్ట్ మనకి ఏముందో? రెస్పెక్ట్ అంటే తెలిసింది కదా, రెస్పెక్ట్. నెక్స్ట్ ఏముంది? ఫేసెట్స్. మనకి తెలిసింది కదా ఫేసెట్స్. ఇక్కడ మనం చూడడానికి ఏముంది ఇక్కడ? ఆస్పెక్ట్ అంటే ఏమనుకున్నాము? ఫీచర్, సైడ్, ఫేసెట్. కాబట్టి ఫేసెట్ అంటే ఏమవుతుంది మనకి? ఆస్పెక్ట్. ఏమవుతుంది మనకి? ఆస్పెక్ట్ ఆర్ ఫీచర్. ఆస్పెక్ట్ ఆర్ ఫీచర్. నెక్స్ట్ మనకి మాకరీ. మాకరీ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్సల్టింగ్, లేదంటే ఇన్సల్ట్. ఇన్సల్ట్ చేయడాన్ని ఏమంటామంటే మాకరీ అంటాం. కాబట్టి సో మనం ఏమనుకున్నాం ఇక్కడ మనకి? లైఫ్ యొక్క సంథింగ్, లైఫ్ యొక్క సంథింగ్ అంటే రెండింటిలో మనకి ఏం కావాలి? సినోనిమ్స్ కావాలి. మనకి కాలం 1లో కాలం 2లో మనకి సినోనిమ్స్ ఏమై ఉన్నాయి చూడండి ఇక్కడ? ఆస్పెక్ట్ టు ఫేసెట్స్ రెండు మనకి ఏంటి? సినోనిమ్స్. కాబట్టి బి అండ్ ఈ. సో ఆన్సర్ ఏమవుతుందంటే బి అండ్ ఈ అవుతుంది, రైట్? అప్పుడు ఏమైందంటే చూడండి ఇక్కడ, వెన్ యూ బిగిన్ టు ప్లాన్ అండ్ రేషన్ వన్ aspect of your life, one aspect of your life, it automatically will affect, so will have an effect on the other facets or other aspects of your life, making us sustainable beings in multiple ways. కాబట్టి మనకి ఏం రావాలంటే ఇక్కడ మనకి ఫేసెట్, ఫేసెట్స్, ఆస్పెక్ట్, ఆస్పెక్ట్స్, ఫీచర్, ఫీచర్స్. కాబట్టి రెండిట్లో మనకి సేమ్ మీనింగ్ రావాలి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆస్పెక్ట్ ఇంకా ఫేసెట్స్ అనే దాన్ని ఆన్సర్ గా తీసుకోవచ్చు. కాబట్టి మనకి ఏమవుతుంది? బిఈ. నౌ ఆన్సర్ దిస్ వన్. బిఈ ఎక్కడ ఉందో చూడండి, బిఈ, రైట్? సో ఆస్పెక్ట్ టు ఫేసెట్స్, బిఈ. సో ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఈ విధంగా మనకి ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా ఆన్సర్ చేసేయచ్చు, రైట్? ఎక్కడైతే మనకి కాలం 1 కాలం 2లో సినోనిమ్స్ ఉంటాయో అదే మన ఆన్సర్ అవుతుంది, రైట్? లెట్ us go for the next question. Let us answer question number 3. Okay, question number 3 లో మనకి ఫస్ట్ అయితే మనకి డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయి, రైట్? ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ దేర్ ఆర్ 3 words in bold. Okay, below each paragraph there are 5 options and each option consists of 3 words which can replace the word given in bold respectively to make the paragraph grammatically and coherently correct. Find the most appropriate set of words that fit into the blanks contextually. Okay, ఇక్కడ మనకి ఏమున్నాయి? మన ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ దగ్గర మనకి ఏమున్నాయి? మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ మనకి ప్రాపర్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రాపర్ గా లేకపోతే వాటిని ఏం చేయాలి? మనకి ఆప్షన్ లో ఉన్న వర్డ్స్ ద్వారా రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సింపుల్ గా మనకి వర్డ్, రైట్, ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు, లేదంటే సింపుల్ గా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనుకోవచ్చు. ఏదనుకున్నా మనకి కాంటెక్స్ట్ ఏదైనా కానీ మనకి మోడల్ ఏదైనా కానీ క్వశ్చన్స్ అయితే సేమే కదా. ఇప్పుడు మనం చూద్దాం, రైట్? ఇన్ మేనేజ్మెంట్ ద ఫస్ట్ కన్సర్న్ ఆఫ్ ద కంపెనీ ఈస్ ద హ్యాపీనెస్ ఆఫ్ people who are connected with it. Okay, the first order of business is to let the employees have adequate income. Their humanity must be respected and they must be given an opportunity to enjoy their work and lead a happy life, right? మనకి ఫస్ట్ రీడింగ్ లో ఎక్కడ కూడా మనకి ఏం కనిపించట్లేదు? ఎర్రర్ కనిపించట్లేదు అని. కాబట్టి మనకి చూద్దాం, మనకి సో ఈచ్ వర్డ్ మీనింగ్ చూసి ఆ కంటెక్స్ట్ లో సరిపోతుందో చూద్దాం, రైట్? మనకి ఫస్ట్ మనకి ఏముంది? కన్సర్న్ ఉంది. ఏముంది మనకి? కన్సర్న్. సో కన్సర్న్ అంటే మనకి ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ మనకి సో వర్రీ అని ఒక మీనింగ్ ఉందండి. కన్సర్న్ మీనింగ్ ఏంటి? మనకి వర్రీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రైట్? మనకి గ్లోబల్ వార్మింగ్ ఉందనుకోండి, రైట్? గ్లోబల్ వార్మింగ్ ఇస్ ఎ కన్సర్న్. గ్లోబల్ వార్మింగ్ ఇస్ ఎ కన్సర్న్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ కెన్ కాజ్ అస్ వర్రీ. కాబట్టి మనకి ఆ విధంగా చెప్పొచ్చు. మనకి కన్సర్న్ అంటే ఒక మీనింగ్ ఏం కావచ్చు? మనకి వర్రీ అని చెప్పొచ్చు, రైట్? ఇంకో మీనింగ్ ఏం చెప్పొచ్చు అంటే అబౌట్ సంథింగ్, అబౌట్ సంథింగ్ ఆర్ సమ్వన్, అబౌట్ సంథింగ్ ఆర్ సమ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఎలా అంటే దిస్ బుక్ కన్సర్న్స్ ద లైఫ్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం, అలా ఉన్నాం, రైట్? దిస్ బుక్ కన్సర్న్స్ ద లైఫ్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం అంటే ఈ బుక్ ఎవరి గురించి చెప్తుంది? మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి చెప్తుంది. అంటే ఆ విధంగా ఎవరి గురించి అయితే చెప్తున్నాం, లేదంటే దేని గురించి చెప్తున్నాం, దాన్ని కూడా ఏమనొచ్చు మనం? కన్సర్న్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? కన్సర్న్. ఇంకో మీనింగ్ ఏం చెప్పొచ్చు అంటే ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? ఇంపార్టెంట్.
కన్సర్న్ అని చెప్పొచ్చు మనం, ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఏముందో, ఇన్ మేనేజ్మెంట్ ద ఫస్ట్ కన్సర్న్ ఆఫ్ ద కంపెనీ. మనకి చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ కన్సర్న్ అప్పుడు మనకి ఏ మీనింగ్ తీసుకోవచ్చు, మనకి ఒరి అని మీనింగ్ సెన్స్ వస్తుందా, నో. పోనీ అబౌట్ సంథింగ్ సమ్ అనే సెన్స్ వస్తుందా, నో. ఏమొస్తుంది మనకి, ఇంపార్టెంట్. కాబట్టి ఇన్ మేనేజ్మెంట్ ద ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద కంపెనీ ఇస్ ద హ్యాపీనెస్. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఇంపార్టెన్స్ అనే సెన్స్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ కన్సర్న్ తీసుకోవచ్చా లేదా, తీసుకోవచ్చు అండి, రైట్. మనకి ఇక్కడ కరెక్ట్ గానే ఉంది, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనకి కన్సర్న్ ప్లేస్ ఇంకేమైనా వచ్చే ఛాన్స్ ఉందా, ద ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ద కంపెనీ. ఫస్ట్ మనకి ఫంక్షన్ అని చెప్పొచ్చు, నో ప్రాబ్లం. అంటే ఇది ఒక పాసిబిలిటీ ఉంది, బట్ ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుంది, ఇది మిస్టేక్ అయితే అప్పుడు దాన్ని మనం రీప్లేస్ చేయాలి. కానీ ఇక్కడ ఇది కరెక్ట్ గానే ఉంది కాబట్టి మనం ఫంక్షన్ తీసుకోవాల్సిన పని లేదు, రైట్. రిమైనింగ్ చూద్దాం, రైట్. రిమైనింగ్ కూడా మనకి సరిపోతూనే లేదు, రైట్. మనకి డిస్కషన్ వస్తుందా, ద ఫస్ట్ డిస్కషన్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ ద హ్యాపీనెస్, నో. మనకి డిస్కషన్ మనకి హ్యాపీనెస్ అని మనకి సూట్ కాదు కాబట్టి ఫస్ట్ డిస్కషన్ అని చెప్పలేము. ఇక్కడ మనకి ఏముంది, అగైన్ మనకి కన్సర్న్ ఉంది కాబట్టి సేమ్. అగైన్ మనకి ఏమొచ్చింది, కన్సర్న్ ఉంది కాబట్టి సేమ్. అంటే మనకి అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ మనకి డిస్కషన్ మనం తీసేసి మనకి ఏముంది, ఫంక్షన్, కన్సర్న్. వీటిలో మనకి పాసిబిలిటీ ఏంటి, ఫంక్షన్, కన్సర్న్. కాబట్టి ఫస్ట్ పాసిబిలిటీ, రైట్. నెక్స్ట్ చూద్దాం. అంటే మీరు ఇలా డైరెక్ట్ గా చేయొచ్చు, లేదంటే ఎలిమినేషన్ లో చేయొచ్చు. ఎలా చేసినా కానీ మీకు ఆన్సర్ రావాలి, రైట్. ఇప్పుడు సెకండ్ వర్డ్ చూద్దాం, రైట్. దేర్ హ్యుమానిటీ మస్ట్ బి రెస్పెక్టెడ్. వాళ్ళ యొక్క హ్యుమానిటీని మనం ఏం చేయాలి, రెస్పెక్టెడ్ చేయాలి, రైట్. ఇక్కడ మనకి ఏముంది, డిస్రిగార్డ్ అంటే మనకి నాట్ కన్సిడర్. డిస్రిగార్డ్ మీనింగ్ ఏంటి, నాట్ కన్సిడర్. వాళ్ళ హ్యుమానిటీని మనం కన్సిడర్ చేయాలా చేయకూడదు, మనం ఎలా మాట్లాడుతున్నాం, మనకి పాజిటివ్ గా మాట్లాడుతున్నాం కాబట్టి ఎంప్లాయీస్ యొక్క హ్యుమానిటీ మనం ఏం చేయాలి, సో కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడ మనకి ఏముంది, డిస్రిగార్డ్ ఉంది కాబట్టి ఇది డిస్రిగార్డ్ వర్డ్ రాకూడదు. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసాం అనుకోండి. దీన్ని ఎలిమినేట్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, మనకి రెస్పెక్టెడ్ ఉంది, ఇంకేముంది మనకి రిజెక్టెడ్. ఏముంది, రిజెక్టెడ్. కానీ మనకి ఏమంటున్నా, అక్కడ హ్యుమానిటీ మనం రిజెక్ట్ చేయాలా, యాక్సెప్ట్ చేయాలా, యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి రిజెక్ట్ కూడా రాదు, రిజెక్ట్ రాదు కాబట్టి డి ఎలిమినేట్ చేయొచ్చు, సో ఏ ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు, ఇక్కడ మనకి ఏ వచ్చింది, ఇక్కడ డిస్రిగార్డ్. అంటే మిగిలింది ఏముంది, సిలో మనకి ఏమొచ్చింది, ఇక్కడ కూడా రెస్పెక్టెడ్, ఇక్కడ కూడా మనకి ఏముంది, రెస్పెక్టెడ్. లాస్ట్ బ్లాంక్ చూద్దాం, రైట్. సో దే మస్ట్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు ఎంజాయ్. మనకి అన్ ఆప్షన్ టు ఎంజాయ్, అన్ ఆపర్చునిటీ టు ఎంజాయ్. ఆబ్వియస్ గా ఆపర్చునిటీ ఎంజాయ్ అంటాం కానీ ఆప్షన్ టు ఎంజాయ్ అని చెప్పాం. కాబట్టి ఆబ్వియస్ గా మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆపర్చునిటీ. అంటే మనకి ఇక్కడ ఇంప్రూవ్ చేయాల్సిన వర్డ్స్ ఏమీ లేవు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, నో రీప్లేస్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఇది మనకి ఈజీ క్వశ్చన్. ఎగ్జామినేషన్ అంటే ఇచ్చేప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు, రైట్. సో రైట్, లెట్ us go for the next question. Let us answer question number 4. Okay, so question number 4 మనకు చూద్దాం, మనకి ఏముందో. In the following questions, a phrase or idiom is given in bold, whose meaning can be inferred from one of the highlighted words or phrases of 4 sentences given below each phrase. Choose the most appropriate meaning of the phrase among the 4 options that can also be replaced by given phrase without altering the meaning of the sentence. If none of the sentences convey the correct meaning, choose option E. That is none of the above option, right. సో మొత్తానికి అయితే మనకి ఏమున్నాయి, ఇక్కడ మనకి ఒక వర్డ్ ఇచ్చారు, ఒక వర్డ్ ఆఫ్ ఫ్రేజ్ ఇచ్చారు, రైట్. ఏంటంటే మనకి బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అన్నాను కదా. అంటే దీనికి మీనింగ్ మనకి సో ఇడియం కావచ్చు, ఫ్రేజ్ కావచ్చు, రైట్. ఈ మీనింగ్ అనేది ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఎక్కడైతే కన్వే అవుతుందో అది మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా. సో మనకి ఏముంది, మనకి బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. ఇప్పుడైతే మనకి ఈ మీనింగ్ చూద్దాం, రైట్. మీకు ఇలాంటిదే మీకు ఇంకో ఇడియం చెప్తాను చూడండి, రైట్. సో ఇంకోటి ఏంటి, మనకి బ్యాక్ టు ద స్క్వేర్ వన్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అని చెప్పొచ్చు, లేదంటే ఏం చెప్పొచ్చు మనం, బ్యాక్ టు ద స్క్వేర్ వన్. ఏం చెప్పొచ్చు అంటే బ్యాక్ టు ద స్క్వేర్ వన్ ఇలా ఉంది అనుకుంటా. ఇక్కడ మనకి ఏముంది, బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ ఉంది, ఇంకేముంది మనకి బ్యాక్ టు ద స్క్వేర్ వన్. రెండింటికి మనకి సేమ్ మీనింగ్ వస్తుంది, రైట్. నార్మల్ గా బ్యాక్ టు ద స్క్వేర్ వన్ అంటే మీనింగ్ ఏంటంటే మళ్ళీ మొత్తాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, రైట్. అంటే అప్పటి వరకు చేసింది ఇన్ ఎఫెక్ట్ అనే, ఓకేనా. మనకి ఈ ఇడియం ఎలా వచ్చిందంటే, బ్యాక్ టు స్క్వేర్ వన్ అనే ఇడియం ఎలా వచ్చిందంటే మనకి, సో మనకి రైట్, సో స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడతాం కదా. స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ లో మనకి సో 90 వరకు వెళ్ళి, లేదంటే సో 80 వరకు వెళ్ళి అక్కడ ఏదైనా ఒక స్నేక్ మళ్ళీ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాం మనం, ఫస్ట్ బాక్స్కి వచ్చేస్తాం, రైట్. అలా ఫస్ట్ బాక్స్కి వచ్చేసామంటే మనం ఏం చేసాము, అప్పటి వరకు మనం ఆడిన గేమ్ అంతా మళ్ళీ ఏమవుతుంది, వేస్ట్ అవుతుంది లేదా. దాన్ని ఏమంటామంటే బ్యాక్ టు స్క్వేర్ వన్. అంటే మనం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి వద్దా, అలా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఏమంటామంటే బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటాము. ఇంకోటి ఏమంటాం మనం, బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటాం. రెండింటి కూడా సేమ్ మీనింగ్, రైట్. బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అన్నా, బ్యాక్ టు స్క్వేర్ వన్ అన్నా కానీ రెండింటి కూడా సేమ్ మీనింగ్, రైట్. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఆ మీనింగ్ అనేది ఎక్కడైతే కన్వే అవుతుందో దాన్ని మనం ఆన్సర్గా తీసుకుందాం. మళ్ళీ మొదటికి రావడాన్ని ఏమంటామంటే బ్యాక్ టు స్క్వేర్ వన్. మళ్ళీ బిగినింగ్ రావడాన్ని ఏమంటామంటే బ్యాక్ టు స్క్వేర్ వన్ అనొచ్చు, అంటే బ్యాక్ టు డ్రాయింగ్ బోర్డ్ అని చెప్పొచ్చు అండి, ఓకేనా. లెట్ us ఆన్సర్ దిస్ వన్. ద స్టార్ ఆఫ్ ద ఏస్ వెంచురా పెట్ డిటెక్టివ్ జిమ్ క్యారీ ఈజ్ మేకింగ్ న్యూ పెయింటింగ్స్ అండ్ రైజింగ్ ఐబ్రోస్. ఇక్కడ ఇదొక ఇడియం ఉందండి, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి రైజింగ్ ఐబ్రోస్, ఓకే. రైజింగ్ ఐబ్రోస్ మీనింగ్ ఏంటంటే కాజింగ్
సర్ప్రైజ్, ఓకేనా. సమ్ టైమ్స్ అన్నాయన్స్ అని కూడా చెప్పొచ్చు, కాజింగ్ సర్ప్రైజ్ ఆర్ అన్నాయన్స్. చిరాకు తెప్పించడానికి కూడా ఏమంటాం, రైజింగ్ ఐబ్రోస్ అంటాము. సర్ప్రైజ్ చేయడానికి కూడా ఏమంటాము, రైజింగ్ ఐబ్రోస్ అంటాం. రైట్, మొత్తానికి ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకో మీనింగ్ మనకి అసలు మీనింగ్ ఏంటి ఇక్కడ మనకి, మేకింగ్ న్యూ పెయింటింగ్స్. న్యూ పెయింటింగ్స్ చేయడాన్ని మనం బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటామా? అప్పుడు న్యూ పెయింటింగ్స్ చేయడాన్ని మనం బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటామా? నో, కాదు. కాబట్టి మనకి ఆన్సర్ ఏ కాదండి. రైట్, నెక్స్ట్ చూద్దాం బి. సో స్టూడెంట్స్ షుడ్ ఆల్వేస్ స్టే మోటివేటెడ్ అండ్ వాట్ ఎవర్ టాస్క్ దే ఫైండ్ మోస్ట్ ఆడియస్, సో దే షుడ్ మూవ్ టు ద ఫ్రంట్ ఆఫ్ ద లైన్ అండ్ ఫినిష్. మనకి ఫినిష్ చేయడాన్ని మనం సో బ్యాక్ టు డ్రాయింగ్ బోర్డ్ అంటామా? నో. కాబట్టి మనకి ఫినిష్ కూడా మనకి మీనింగ్ కాదు. రైట్, నెక్స్ట్ మనకి ఒడియస్ అండ్ మీనింగ్ ఏంటంటే యూ కెన్ సే డిఫికల్ట్ అని చెప్పొచ్చు. ఒడియస్ ఏం చెప్పొచ్చు మనం, డిఫికల్ట్. అన్ప్లెజెంట్ అని చెప్పొచ్చు, అన్ప్లెజెంట్. ఓకే, నెక్స్ట్ మనకి ఏమైనా చూడండి, సి పీపుల్ షుడ్ ఆల్వేస్ ఆస్క్ దెమ్సెల్వ్స్ వన్ క్వశ్చన్ టైమ్ అండ్ అగైన్, హౌ డు యూ నో ఇఫ్ యు ఆర్ ఆన్ ద రోడ్ టు అచీవ్ సక్సెస్. మనకి ఏమొచ్చింది, అచీవ్. మనకి బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటే అచీవ్ అనే మీనింగ్ వస్తుందా? నో, కాదు. కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎ ఉమెన్ ఇన్ ఫ్లోరిడా ఫ్రమ్ యాక్సిడెంట్ కాజ్డ్ బై సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఆఫ్ ఉబెర్, ద సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ ఈజ్ స్టార్టింగ్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకేనా, ఫ్రమ్ స్క్రాచ్ అంటే మీనింగ్ ఏంటి, మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ అని చెప్పి. రైట్, ఇక్కడ ఏం జరిగింది, సో ఒక మనకి దేని గురించి మాట్లాడుతున్నాడు, మనకి సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాడు. రైట్, సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ ద్వారా ఒక కార్ ని డెవలప్ చేశారు ఎవరు, ఉబర్. సో ఆ కార్ వల్ల ఏమైందంటే ఒక యాక్సిడెంట్ జరిగిందండి. రైట్, అలా యాక్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని అప్రూవ్ చేస్తారా, చేయరు. కాబట్టి ఆ టెక్నాలజీ మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ డెవలప్ చేయాలి. అందుకని దాన్ని ఏమంటామంటే స్టార్టింగ్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. దాన్ని ఏమనొచ్చండి మనము, బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అనొచ్చు, అంటే బ్యాక్ టు స్క్వేర్ వన్ అని చెప్పొచ్చు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఆప్షన్ డి. ఆప్షన్ డి లో మనకి క్లియర్ గా ఆ మీనింగ్ కన్వే అవుతుంది. కాబట్టి ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి, స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్ స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్. దాన్ని ఏమంటామంటే బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అనొచ్చు, అంటే బ్యాక్ టు స్క్వేర్ వన్ అని చెప్పొచ్చు. ఓకేనా, నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 5. ఓకే, మనకి క్వశ్చన్ నెంబర్ 5 కూడా మనకి సేమ్ డైరెక్షన్స్ సేమ్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్ మనం డైరెక్ట్ గా ఆన్సర్ చేద్దాం. రైట్, మనకి ఏమో చూడండి, మనకి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఓకే, మనకి ఏమిచ్చారు, మనకి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఇలాంటిది మీకు ఇంకో ఇడియం చెప్తాను చూడండి. అదేంటి, మనకి ఇలా ఉందనుకోండి, ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఏ సిల్వర్ లైనింగ్. ఓకే, సో మనకి ఏముంది, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. దాన్ని ఏమనొచ్చు మనం, ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఏ సిల్వర్ లైనింగ్. ఈడియం అడిగినా కానీ, రెండిట్లో ఏ ఈడియం అడిగినా మనకి ఇంచుమించు సేమ్ మీనింగ్ ఏ వస్తుందండి. రైట్, ఏంటవి, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్నా, లేదంటే ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఏ సిల్వర్ లైనింగ్ అన్నా. రైట్, సో మనకి డిస్గైజ్ అంటే మీనింగ్ ఏంటంటే, సో రైట్, ఫాల్స్ అపియరెన్స్ అని చెప్పొచ్చు అండి. డిస్గైజ్ అంటే ఏం చెప్పొచ్చు మనం, ఫాల్స్ అపియరెన్స్ అని చెప్పొచ్చు. డిస్గైజ్ అంటే ఏంటి, ఫాల్స్ అపియరెన్స్. మనకి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే మీనింగ్ ఏంటంటే, కొన్నిసార్లు మనకి ఏం జరుగుతాయి అంటే మిస్ఫార్చునేట్ లేదంటే అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరుగుతాయి. ఏం జరుగుతాయి మనకి, అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరిగినప్పుడు మనకి రిజల్ట్స్ ఎలా ఉంటాయి, అన్ఫార్చునేట్ గానే ఉంటాయి, అంటే యాడ్వర్స్ ఇంపాక్ట్స్ ఉంటాయి. కానీ ఆ యాడ్వర్స్ ఇంపాక్ట్ లో కూడా మనకి ఫైనల్ గా ఏం జరిగిద్దంటే కొంత మంచి జరిగిద్దండి. రైట్, అలా మంచి జరగడాన్ని ఏమంటామంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటామండి. ఏమంటాం మనం, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే చెడు జరుగుతుంది అనే కాంటెక్స్ట్ లో మనకి చెడుతో పాటు మనకి ఫైనల్ గా అల్టిమేట్ గా మంచి కూడా జరిగింది అనుకోండి, దాన్ని ఏమనొచ్చంటే మనం బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనొచ్చు. రైట్, దాన్ని మనం ఏమనొచ్చు అంటే ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఏ సిల్వర్ లైనింగ్ అనొచ్చు. రైట్, మనకు నార్మల్ గా క్లౌడ్ అంటే ఏం తీసుకుంటారంటే ప్రాబ్లమ్స్ అని తీసుకుంటారు. ప్రతి ప్రాబ్లంకి ఏముంటుంది, సిల్వర్ లైనింగ్. అంటే దీన్ని ఎలా తీసుకుంటారు, అడ్వాంటేజ్. అంటే ప్రతి ప్రాబ్లం లో కూడా మనకి ఏముంటుందంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి. సో ప్రతి డిస్అడ్వాంటేజ్ లో మనకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రతి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లో మనకి ఒక ఫార్చునేట్ మూమెంట్ ఉంటుంది. దాన్ని మనం ఏమనొచ్చు అంటే సో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు మనం ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఏ సిల్వర్ లైనింగ్ అని చెప్పొచ్చు అండి. కాబట్టి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. రైట్, కాబట్టి అలాంటి మీనింగ్ ఎక్కడైతే వస్తుందో దాన్ని మనం చూద్దాం. రైట్, ఫస్ట్ వన్, ఏ. Before the 2018 event, no North Carolina team had advanced past the first round, but the Falcons made that old history fade away. మనకి ఇక్కడ ఫేడ్ అవే అంటే మీనింగ్ ఏంటంటే డిసపియర్. ఫేడ్ అవే అంటే మీనింగ్ ఏంటి, డిసపియర్. ఇక్కడ మనకి డిసపియర్ అని మీనింగ్ వస్తుందా, నో, రాదు. కాబట్టి మనకి ఫేడ్ అవే ఆన్సర్ కాదు. రైట్, నెక్స్ట్ మనం ఏమని చూడండి, a charity shop worker was left stunned after someone donated an old book containing handwritten notes
ఫ్రమ్ హెర్ ఫాదర్ 50 years ఆఫ్టర్ హిస్ డెత్. మనకి ఏముంది ఓల్డ్, మనకి ఇక్కడ ఓల్డ్ వచ్చింది కాబట్టి మనకి మీనింగ్ వస్తుందా? సో రైట్, ఓల్డ్ కూడా మనకి మీనింగ్ రాదు. మనకి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ మీనింగ్ ఏంటి? అన్ఫార్చునేట్ ఈవెంట్ లో మనకి ఏం జరగాలి? బెనిఫిట్ ఉండాలి, అప్పుడు దాన్ని ఏమంటాము? బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం. కాబట్టి మనకి ఓల్డ్ కూడా కాదు. రైట్, నెక్స్ట్ మనకి ఏమని చూడండి, లూజింగ్ దట్ జాబ్ టర్న్డ్ అవుట్ టు బి బెనిఫిషియల్ ఫర్ హిమ్ యాజ్ ఇట్ ఫోర్స్డ్ హిమ్ టు ప్లంజ్ ఇన్ టు బిజినెస్. ఇక్కడ ఏం జరిగిందంట, ఒక పర్సన్ కి ఏం జరిగింది? జాబ్ పోయింది. రైట్, అలా జాబ్ పోవడం అనేది మనకి పాజిటివా నెగిటివా? నెగిటివ్. ఆ నెగిటివ్ వల్ల ఏం జరిగిందంటే టర్న్డ్ అవుట్ టు బి బెనిఫిషియల్. ఆ జాబ్ పోవడం అనేది ఏం జరిగిందంట? బెనిఫిట్ అయిందంట. ఎందుకు? ఆయన ఏం చేశాడంట? జాబ్ లేదు కాబట్టి ఏం చేశాడు? బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్ సక్సెస్ అయింది. మామూలుగా ఆయనకు జాబ్ ఉంటే ఆయన ఆ బిజినెస్ స్టార్ట్ చేసేవాడు కాదు. జాబ్ పోయింది కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు. అంటే జాబ్ పోవడం అనే నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల ఆయనకి ఏం జరిగింది? బెనిఫిట్ జరిగింది. అలాంటప్పుడు దాన్ని ఏమనొచ్చు అంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనొచ్చు. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఏ సిల్వర్ లైనింగ్ అని చెప్పొచ్చు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. నెక్స్ట్ చూద్దాం డీలో మనకి ఏముందో. రైట్, gold prices rose on Monday after 3 consecutive sessions of falls as the dollar eased amid fresh concerns. మనకి ఏమొచ్చింది కదా? ఫ్రెష్ అంటున్నాం. మనకి ఫ్రెష్ అనే మీనింగ్ వస్తుందా? నో, కాదు. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైతే? ఓన్లీ సి. సిలో మాత్రమే మనకి అనుకున్న మీనింగ్ కన్వే అవుతుంది. కాబట్టి ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. Now let us go for the next question. Let us start question number 6. Okay, in each of the given questions, a word has been highlighted in the statement. In the options given below, a pair of words has been given. Find the pair of the word where the first word is the synonym of the highlighted word, whereas the second word is the antonym of the given word. Right, మనకి ఒకే స్టేట్మెంట్ లో ఒకే క్వశ్చన్ లో మనకి సినోనిమ్స్ యాంటనమ్స్ అడిగాడండి. రైట్, సో ఏమన్నా మనకి he would remember the immortal word with fondness for it was the only place and time he would ever been happy అన్నప్పుడు మనకి ఏమొచ్చింది? మనకి ఫాండ్నెస్. ఓకే, మనకి ఫాండ్నెస్ అనే వర్డ్కి ఏం కావాలి? సినోనిమ్ కావాలి. అట్ ద సేమ్ టైం ఏం కావాలి? యాంటోనిమ్ కావాలి. నార్మల్గా మనకి ఫాండ్నెస్ అనే మనకి మీనింగ్ ఏంటి? లైకింగ్ అని. ఫాండ్నెస్ మీనింగ్ ఏంటి? మనకి లైకింగ్. లేదంటే దీన్ని ఏమనొచ్చు మనం? అడ్మైర్ అని చెప్పొచ్చు అండి. ఏమనొచ్చు మనం? అడ్మైర్. ఓకే, లేదంటే దీన్ని ఏం చెప్పొచ్చు మనం? ప్రెడిలెక్షన్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? ప్రెడిలెక్షన్. ఇవేవైనా కరెక్టే. రైట్, సో మనకి ఫాండ్నెస్ అంటే మనకి ఏంటి? లైకింగ్ అని చెప్పొచ్చు. దాన్ని మనం ఏం చెప్పొచ్చు? మనం అడ్మైర్ అని చెప్పొచ్చు. సో దాన్ని మనం ఏం చెప్పొచ్చు? ప్రిడిలెక్షన్ అని చెప్పొచ్చు. కొన్నిసార్లు మనం అడోర్ అని కూడా చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? అడోర్. ఓకే, సో అడోర్, ప్రిడిలెక్షన్, అడ్మైర్, లైకింగ్, ఇవన్నీ మనకి ఏంటి? లైకింగ్. మరి లైక్ ఆపోజిట్ మనకి ఏంటి? డిస్లైక్ కదా. లైక్ ఆపోజిట్ మనకి ఏంటి? డిస్లైక్. ఈ డిస్లైక్ కూడా మనకి వర్డ్స్ ఉన్నాయి, అవి నేను చెప్తాను చూడండి. అవి ఏం చెప్పొచ్చు అంటే మనం డిస్లైక్ ఏమనొచ్చు అంటే డిటెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, డిస్పైజ్ అని చెప్పొచ్చు, డిస్డైన్ అని చెప్పొచ్చు. రైట్, అబోర్ అని చెప్పొచ్చు, లోత్ అని చెప్పొచ్చు, ఎవర్స్ అని చెప్పొచ్చు, లేదంటే సింపుల్ గా హేట్ అని కూడా చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? హేట్. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి కాన్సెప్ట్ మనకి ఏంటి? లైక్, డిస్లైక్. లైక్, డిస్లైక్. లైక్ అంటే దాన్ని ఏమంటాం? లైక్ చేస్తే ఫాండ్నెస్ అనొచ్చు, అడ్మైర్ అనొచ్చు, ప్రిడిలెక్షన్ అనొచ్చు, అడోర్ అనొచ్చు. లైక్. ఓకేనా, కాకుండా డిస్లైక్. డిస్లైక్ అని చెప్పడానికి మన దగ్గర వర్డ్స్ ఏమున్నాయి? డిటెస్ట్ అనే వర్డ్ ఉంది, డిస్పైజ్ అనే వర్డ్ ఉంది, డిస్డైన్ అనే వర్డ్ ఉంది, అబోర్ అనే వర్డ్ ఉంది, లోత్ అనే వర్డ్ ఉంది, అవర్స్ అనే వర్డ్ ఉంది. రైట్, ఇక్కడ మనకి ఏం కావాలి? మనకి ఈ ఫాండ్నెస్ కి ఫస్ట్ వర్డ్ మనకి సినోనిమ్ కావాలి, సెకండ్ వర్డ్ ఏం కావాలి? యాంటోనిమ్ కావాలి. ఇప్పుడు అలాంటి వర్డ్స్ ఏమున్నాయి చూద్దాం. రైట్, మనకి ఫస్ట్ మనకి ఏముంది? లోతింగ్ అంటే డిస్లైకే, డిటెస్ట్ అన్నా డిస్లైకే. ఏంటి ఇక్కడ? డిటెస్ట్ అన్నా డిస్లైకే, లోత్ అన్నా డిస్లైకే. ఈ రెండు ఏమవుతాయి? మనకి సినోనిమ్స్ అయిపోతాయి. మనకి ఏం కావాలి? ఒకటి సినోనిమ్ కావాలి, ఒకటి యాంటోనిమ్ కావాలి. కాబట్టి మనకి ఈ ఆన్సర్ కాదు. రైట్, నెక్స్ట్ మనకి ఏమో చూడండి, ప్రిడిలెక్షన్. ప్రిడిలెక్షన్ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఫాండ్నెస్, లైకింగ్, సినోనిమ్. రైట్, నెక్స్ట్ మనకి ఏముంది? ఎవర్షన్. ఎవర్షన్ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఎవర్స్ అంటే డిస్లైక్. సరిపోయింది కదా. ఒకటి మనకి సినోనిమ్ వచ్చింది, ఫాండ్నెస్ కి సినోనిమ్ ఏమొచ్చింది? ప్రిడిలెక్షన్ వచ్చింది, యాంటోనిమ్ ఏమొచ్చింది? ఎవర్షన్ వచ్చింది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. నెక్స్ట్ మనం చూద్దాం. రైట్, మనకి క్యాలో. క్యాలో అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి. రైట్, క్యాలో అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ అండి. క్యాలో అంటే మీనింగ్ ఏంటి? ఇన్ఎక్స్పీరియన్స్డ్. లేదంటే ఏమనొచ్చు అంటే ఇమ్మెచ్యూర్ అని చెప్పొచ్చు. ఇన్ఎక్స్పీరియన్స్డ్, ఇమ్మెచ్యూర్, లేదంటే నెయివ్ అని చెప్పొచ్చు. నెయివ్, వీటిల్లో ఏదైనా కరెక్టే. సో క్యాలోస్ అంటే ఏం చెప్పొచ్చు మనం? క్యాలో అంటే సో ఇన్ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, ఇమ్మెచ్యూర్ అని చెప్పొచ్చు, నెయివ్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనకి ఏమడిగాడు? మనకి ఫాండ్నెస్ సినిమా అడిగాడు కాబట్టి ఇది ఏది కూడా ఆన్సర్ కాదు. రైట్, నెక్స్ట్ మనకి ఏమని చూడండి, అబోరెన్స్. అబోర్ అంటే మీనింగ్ ఏంటి? అబోర్ అంటే హేట్. మనకి సెకండ్ మనకి ఏమవుతుంది? మనకి అది సో యాంటనమే, కానీ ఫస్ట్ ది సిన్నం కాదు కాబట్టి మనం తీసుకోలేం. రైట్, సెకండ్ మనకి అబోర్ అంటే ఫాండ్నెస్ కి యాంటనమే, ఇది సరిపోయింది. కానీ ఇక్కడ క్యాలో అనేది మనకి సిన్నం కాదు కాబట్టి ఆప్షన్ సి ని మనం ఆన్సర్ గా తీసుకోలేం. రైట్, నెక్స్ట్ మనకి ఏమని చూడండి, ప్రిడికామెంట్. అంటే మనకి ప్రిడికామెంట్ మీనింగ్ ఏంటంటే డిఫికల్ట్ అండ్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్.
difficult and unpleasant situation. డిఫికల్ట్ అండ్ అన్ప్రెజెంట్ సిచ్యువేషన్ మనకి అడిగింది మనకి ఏంటి ఫాండ్నెస్ కి మనకి ప్రిడికామెంట్ మనకి సినడం కాదు రైట్ మరి ఆఫ్టర్ థాట్ మీనింగ్ ఏంటి ఆఫ్టర్ కదా ఆఫ్టర్ మీనింగ్ ఏంటి లేటర్ తర్వాత జరిగేదాన్ని ఏమంటాము ఆఫ్టర్ థాట్ అంటాం కాబట్టి ఇది కూడా మనకి ఏం కాదు యాంటమ్ కాదు ఇది సినడం కాదు ఇది యాంటమ్ కాదు మొత్తానికి ఫాండ్నెస్ కి మనకి సినడం యాంటమ్ పేరు లేదు కాబట్టి డి మనకి ఆన్సర్ కాదు సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ప్రిడిలెక్షన్ అండ్ ఎవర్షన్ ప్రిడిలెక్షన్ మీనింగ్ ఏంటి లైకింగ్ లేదంటే బయాస్ టువర్డ్స్ ఫేవరెట్ థింగ్స్ అని చెప్పొచ్చు రైట్ నచ్చిన వాటి పట్ల బయాస్ చూపిస్తే దాన్ని ఏమంటాం మనం ప్రిడిలెక్షన్ అంటాం రైట్ బయాస్ టువర్డ్స్ ఫేవరెట్ థింగ్స్ కాబట్టి మొత్తానికి మనకి ఏమవుతుందంటే ప్రిడిలెక్షన్ ఎవర్షన్ సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి